ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. యోబు కోల్పోయిన దానికంటే మరలా రెండంతలు పొందుకున్నాడు అని. కారణం నేనే. అతను యథార్థవంతుడు. కష్టంలో నష్ట సమయంలో కూడా ఎన్నడూ నన్ను దూషించలేదు. అంతేకాదు, తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. తను పొందవలసిన స్థితి దేవుడే తనకిచ్చేశాడు. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. ఏది జరుగుతుందో కూడా నీ జీవితంలో అన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు ఈ లోకంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మీద నీవు పూర్తిగా ఆధారపడడం నేర్చుకోవాలి. నీవు బాధలో ఉంటే తెలియని ధైర్యం, ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ పరలోకం నుంచి నీకు అందించబడుతుంది. ఈ యాత్ర అనేది నీకు అర్థం కాకపోవచ్చు. ఎటు నుంచి ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి అయి ఉండవచ్చు. కానీ ఈ లోకపు స్నేహితుని నమ్మవద్దు అని వాక్యం సెలవిస్తుంది మీకా గ్రంథంలో. చాలా వరకు తెలిసి చేస్తారో తెలియదు, తెలియక చేస్తారో తెలియదు, కానీ కొంతమందిని గుడ్డిగా నమ్మేస్తారు, ఆధారపడిపోతారు. యోసేపునే మనం చూస్తే చెరసాలలో నుండి ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు బయటకు వచ్చాక రాజుకు చెప్తావా అని అన్నప్పుడు వారు బయటికి వచ్చాక యోసేపును మర్చిపోయారు. ఈ లోకం ఇంతే. మన దగ్గర నుంచి మంచి ఆశించాక దొరికాక మర్చిపోతారు, వెళ్ళిపోతారు. ఈ అనుభవాలలో నుండి అవమానాల గుండా వెళ్ళావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఏమీ పర్వాలేదు. నీ దేవుడు కోల్పోయిన దానికన్నా రెండంతలుగా ఇచ్చే దేవుడు అని మర్చిపోకు. దేవుని జ్ఞానమును అడగండి. దేవుని కృపను పొందుకోవడానికి ఇష్టపడండి. ఏ స్థలంలో అయితే నీవు హీనపరచబడుతున్నావో అక్కడే, ఆ స్థలంలోనే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నా దేవుని ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు, నిలపలేరు. ఎవ్వరి వల్ల కాదు. అనేక మంది రాజులు సహితం అడ్డగించాలని చూశారు. కానీ వారి నోటి వెంటే గొప్పవాడని, మహత్యం గలవాడని, సర్వశక్తిమంతుడని, పూజార్హుడని చెప్పుచున్నారే. అర్థం కాలేదా? దేవుడే ఉన్నాడు నీకు తోడుగా. ముందుకు వెళ్ళు ధైర్యంగా. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోనండి. అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని కళ్ళారా చూస్తారు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.